వదినా, చాలా థ్యాంక్స్ వదినా. నేనేదో నిన్ను సరదాగా బెదిరించాను, కానీ నువ్వింత సీరియస్గా నన్ను థ్రిల్కి గురిచేస్తావని ఊహించలేదు. నీకింకా ఇంకా థ్యాంక్స్ చెప్పాలనుంది. కౌగిలించుకున్నావు కదా, ఆనంద్ ఉద్వేగంతో కొట్టుకుంటున్న నీ గుండె చప్పుడు నాకు తెలుస్తుంది పూరి. నేను ఆడపిల్లనే. నేను మీ అన్నయ్యని ప్రేమించాను. ప్రేమలో ఉన్నప్పుడు తీపి జ్ఞాపకాలు, పెళ్ళయ్యాక చిన్న చిన్న అపార్థాలను పెద్దవి చేయకుండా అర్థం చేసుకుని సర్దుకుపోవడం, ఇదే ప్రేమించి పెళ్లి చేసుకునేవారి జీవితం. అదే గొప్ప ప్రేమ కథలుగా మారే వైనం. చాలా బాగా చెప్పావు వదినా. వదినా, ఇంకొక చిన్న రిక్వెస్ట్. ఏంటది? మన నలుగురం పక్కపక్కనే కూర్చుంటే మీ పక్కనే కూర్చొని శివతో మాట్లాడడం, అది ముఖ్యంగా అన్నయ్య దగ్గరుండగా మాట్లాడడం, శివతో క్లోజ్గా ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉంది వదినా. అర్థమైంది. నేను మేనేజ్ చేస్తాను. పద. నిజంగానా? హా. శివ, లే. ఎందుకక్కా? లేరా, లే. ఏమైందక్కా? ఏమీ లేదులే కాని ముందు నువ్వు లే. నువ్వు పూరి అక్కడ కూర్చోండి. ఎందుకక్కా? ఎందుకంటావేంటి? నేను మీ బావ ఎవరు? భార్యాభర్తలు. అంతకంటే ముందు ప్రేమికులు. భార్యాభర్తలమైనా ఇప్పటికీ అదే. మాకంటూ ఒక ఇది ఉండొద్దా? ఆ ఇదిని ఏమంటారు బావా? ప్రైవసీ. అదే అదే. వెళ్ళు, అక్కడ కూర్చోండి. కరెక్టే, వాళ్ళకు కూడా ప్రైవసీ ఉండాలి కదా. చాలా బాగా ఆలోచించావు భూమి. ఆలోచన పూరీదేలే. నాకు కూడా అలాగే అనిపించింది. హెడ్ మాస్టరు పక్కన కూర్చున్న చిన్నపిల్లల్లా వాళ్ళు మన పక్కన ఎందుకు అని. అది సరే గాని బావా, ఇక్కడున్న వాళ్ళందరూ ప్రేమికులేనా? ఈరోజు ప్రేమికులు, రేపు భార్యాభర్తలు, ఎల్లుండి తల్లిదండ్రులు. సర్లే బావా, ఈ వెటకారానికేం తక్కువ లేదు. నిజం కూడా అదే కదా డార్లింగ్.